నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనకొచ్చేసి మామిడి. ఈ సమ్మర్ సీజన్‌లో మనకెక్కువ ఏ సీజన్‌లో చూసుకున్నట్లయితే మనకు మామిడి అనే దానికి ఎక్కువ డిమాండ్ ఉండడం జరుగుతుంది. కానీ ఈ సీజన్‌లో మాత్రం మనకు డిమాండ్ అనేది లేదు. ఇంకోటి ప్రొడక్ట్ తక్కువున్నా కూడా డిమాండ్ తక్కువుండడం అనేది ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాబట్టి దీనికి ఎఫెక్ట్ ఏంది? అసలు దీనికి డిమాండ్ తగ్గిపోవడానికి కారణాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనము వచ్చేసి ఈ మామిడికి ఎప్పుడు ప్రతి సీజన్ డిమాండ్ ఎక్కువ ఉంటుండే. అలాగే ఎక్స్‌పోర్ట్స్ మన ఇండియా నుండి వేరే ఫారిన్ కంట్రీస్‌కు విదేశాలకు ఎక్కువగా ఎక్స్‌పోర్ట్స్ ఉండడం జరుగుతుండే. కానీ ఈ సీజన్‌లో మాత్రము ఈ సంవత్సరం మెయిన్‌గా చూసుకున్నట్లయితే మనకు ఎక్స్‌పోర్ట్స్ లేవు. అలాగే డిమాండ్ లేదు. ఈ 2 లేనప్పుడు మనకేమవుతుందంటే ప్రొడక్ట్ మామిడికున్న వాల్యూ అనేది పడిపోతుంది. ఈ మామిడికున్న వాల్యూ పడిపోయినప్పుడు మనకు డొమెస్టిక్ మార్కెట్ అంటే ఇండియాలో ఉన్న మార్కెట్‌లో మాత్రమే ఈ ప్రొడక్ట్ అనేది తిరుగుతా ఉంటుంది. ఇలా తిరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు డిమాండ్ తగ్గి సప్లై ఎక్కువున్నప్పుడు ప్రైస్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనకేమవుతుందంటే రైతులకనేది ప్రాఫిటబుల్ ప్రైస్ అన్నమాట. కనీస ధర, మద్దతు ధర కూడా దక్కనప్పుడు రైతనేవాడు నష్టాల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి దీనికి వచ్చేసి మెయిన్ కారణం వచ్చేసి మనకు ఒకటి స్టార్టింగ్‌లో మనకొచ్చేసి సరిగ్గా ఫ్లవరింగ్ రాలేదు. అలాగే ఫ్రూట్ సెట్ అంటే కాయ పిందె స్టేజ్‌లో ఉంటే గాని మనకు కాయ అనేది సరిగ్గా కాయలేదు. కాబట్టి దీనికొచ్చేసి కారణాలు అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు దీని వలన మనకొచ్చేసి ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఎఫెక్ట్ వచ్చేసి మనకు డిమాండ్ ప్రొడక్ట్ తక్కువ ఉన్నా గూడా డిమాండ్ ఎక్కువ లేకపోవడానికి గల కారణం మెయిన్ రీజన్ వచ్చేసి మనకు ఇది యూఎస్ఏ అలాగే ఇరాన్ యొక్క వార్. ముఖ్యంగా మార్కెట్ మనకు నుండి ఉత్పత్తి చేసే మామిడి పళ్ళకు మెయిన్‌గా వచ్చేసి మనకు మెయిన్‌గా గల్ఫ్ కంట్రీస్ అలాగే అరబ్ కంట్రీస్, యూఎస్ఏ, కెనడా ఈ దేశాలలో మనకు ఎక్కువగా డిమాండ్ ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ దేశాలకు మనం ఎక్స్‌పోర్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఒకటి ఆహ్, సీ రూట్ ఇది ఎక్కడంటే మనకు ఇరాన్, యూఎస్ఏ యుద్ధం జరుగుతుంది. అక్కడ సీ రూట్ అనేది బ్లాక్ అవ్వడం జరిగింది. ఇంకోటి ఏరోప్లేన్స్ ఈ ప్లేన్స్ ద్వారా ఎక్స్‌పోర్ట్ చేయడానికి పోయినా కూడా మనకు ఏమవుతుందంటే ఇది ఎక్స్‌పోర్ట్ చార్జెస్ ఎక్కువ అవ్వడం జరిగింది. కాబట్టి ఎవ్రీ ఇయర్ మనకు మన ఏపీ, తెలంగాణ నుండి మాత్రం కేవలము ఎక్స్‌పోర్ట్స్ మొత్తము 30,000 టన్నులు, 30,000 మెట్రిక్ టన్స్ అవుతుండే. కానీ ఈ సీజన్‌లో 7,000 టన్నుల కంటే తక్కువ. ఇంకోటి మనకు ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ వచ్చేసి మనకు కెనడా ఉండే. కానీ ఈ సీజన్‌లో చూసుకున్నట్లయితే అసలు ఎక్స్‌పోర్ట్ అనేది చానా తక్కువగా పడిపోవడం జరిగింది. ఒక 15-20% మాత్రమే ఎక్స్‌పోర్ట్స్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల చూసుకున్నట్లయితే మనకు డిమాండ్ అనేది తగ్గిపోవడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ మ్యాంగో అనే ప్రొడక్ట్ మనకు లోకల్ మార్కెట్‌లో మాత్రమే తిరుగుతుంది. ఇలా తిరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రైజెస్ అనేది పడిపోతున్నాయి. కానీ ఇంకోటి మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే టన్నుకు 20,000 వరకు పలికే ధర ఉంది. కానీ ఇది ఇలాగే కొనసాగితే ఈ 20,000 కంటే ఇంకా తక్కువగా పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఇంకోటి ఈ మనకు కాపు తక్కువగా వచ్చినా ఇప్పుడు డిమాండ్ లేకపోవడం. ఇంకోటి దీన్ని ఇప్పుడు మెచ్యూర్డ్ వచ్చి కాయ తెంపిన తర్వాతకు మనము 20 రోజుల నుండి 30 రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. 30 రోజుల వరకు దీన్ని కాపాడుకోవచ్చు. మనకు కోల్డ్ స్టోరేజెస్ కూడా తక్కువ అవ్వడం జరిగింది. అలాగే ఈ స్టోరేజ్ ప్రాబ్లమ్ కూడా రావడం వలన మనం ఎక్కువ రోజులు స్టోరేజ్ కూడా చేసుకోలేము. ఇంకోటి మాగబెట్టుకోవడానికి మనం ఎక్కువ కెమికల్స్ వాడుతున్నాము ప్రస్తుతం. కాల్షియం కార్బేట్ గాని, ఇథిలిన్ వాయువు గాని, ఇలాంటివి వాడినప్పుడు మనకేమవుతుందంటే త్వరగా మాగడానికి అవకాశం ఉంటుంది. ఇలా మాగినప్పుడు ఏమవుతుందంటే షెల్ఫ్ లైఫ్ ప్రొడక్ట్ యొక్క లైఫ్ అనేది తగ్గిపోతా ఉంటుంది. ఇలా తగ్గిపోయినప్పుడు మనము ఏం చేస్తామంటే ఎక్స్‌పోర్ట్ వాల్యూ గాని, స్టాండర్డ్స్ గాని వీటిని మనం మెయింటైన్ చేసుకోలేము. ఇలా అయినప్పుడు మనకు వాల్యూ అనేది తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడు యూఎస్ఏ, ఇరాన్ యొక్క వార్ వలన కూడా ఇది దీనిపైన ఎఫెక్ట్ పడుతుంది. అలాగే మనకొచ్చేసి నార్త్ ఇండియాలో మ్యాంగో కల్టివేషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, ఇంకోటి ఇటు సైడ్ మ ఎంత ఎక్స్‌పోర్ట్ ప్రొడక్షన్ తక్కువ ఉన్నా కూడా మనము అక్కడి నుండి సౌత్ నుండి మనం నార్త్‌కి ఎక్స్‌పోర్ట్ చేయడం వలన కూడా మనకి ఇది డొమెస్టిక్ మార్కెట్ కిందకే వస్తుంది కాబట్టి, అయినా కూడా మనము ఇంకా కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు మనకు డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకోటి అలాగే ప్రైజెస్ అనేది కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి డిమాండ్, సప్లై ఇది మెయిన్ రీజను. అయితే దీని నుండి మనం ప్రాఫిట్స్ ఎలా పొందాలి? లాస్‌లోకి ఎలా పోకూడదు అనేది ఏంటంటే, మనం వచ్చేసి ఒకటి సొంతంగా బ్రాండ్ క్రియేట్ చేసుకోవడమో, లేదంటే ఒక ఎఫ్‌పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్‌గా ఫార్మ్ అయ్యి, మనము కొత్తగా
జ్యూసెస్ గాని, తాండ్రా గాని ఇలా మ్యాంగో ప్రొడక్ట్స్‌ని వేరే వేరే ప్రొడక్ట్‌ను ఆహ్, తయారు చేసుకొని మార్కెట్‌లో అమ్ముకున్నట్లయితే మనకు ఎక్కువగా మనకు ప్రాఫిట్స్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు డైరెక్ట్‌గా మార్కెట్ పైనే డిపెండ్ అవ్వకుండా, ఆధారపడకుండా మనకు సొంతంగా ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నట్లయితే, మనము ఒక వస్తువుని క్రియేట్ చేసి దానికి ఒక మార్కెట్ క్రియేట్ చేసినట్లయితే మనకు ఎక్కువ ప్రాఫిట్స్ రిటర్న్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకో మనకు ఇలా పికిల్స్ చేసుకొని అమ్ముకున్నట్లయితే మనకు ఇలా ఒక్కొక్క దానికి ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ప్రాఫిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా చేసుకున్నట్లయితే మనము లాస్ కూడా అవ్వము. కనీస ఆహ్, పెట్టుబడి పెట్టిన ధర అయినా సరే, లేదంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయినా సరే మనకు రిటర్న్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇలా మార్కెట్ పైనే డిపెండ్ అవ్వకుండా మనం వేరే దారులు వెతుక్కొని, ఆ దారి నుండి మనం ప్రాఫిట్స్ క్రియేట్ చేసుకోవడానికి, లాభాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ, మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.